ఎవరా నువ్వు? ఖతం, బాయ్ బాయ్, టాటా. నువ్వు ఈ కరాటి భవానీ ఇంటికి దొంగతనానికి వస్తావేంట్రా? కరెక్ట్ అమ్మ ప్లీజ్ అమ్మ, నేను 4 గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయలేక ఎలా దొంగతనాలు ఖర్చు చేసుకుంటున్నాను. ప్లీజ్ మీరేం సరే, మంచి టైంకి వచ్చావు. ఇదేంట్రా అయితే? అరే నీ కరాటీ అమ్మగారు అన్ని పనులు చేసేసి నన్ను వదిలేడు బాబా. సరిగ్గా కూర్చోరా, ఏదో బాత్రూమ్కి వెళ్తున్నట్టు అలా కూర్చున్నావేంటి? సరేరా, వారం వారం వస్తూ ఉండు, నాకు కూడా కొంచెం పని తగ్గుతుంది. మళ్ళీ ఇంక రానండి, మా వాళ్ళని ఎవరిని కూడా ఇంక రాను. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగనా అండి? ఏంటి? అదేనండి, మీరు ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నా కోసం ఇంటికి వచ్చిన దేవత కనిపించావే. చచ్చిపోతుంటరా. ఎరా రంగా, ఊర్లో విశేషాలు ఏంటి? ఏముంటాయమ్మా, ఏదో ప్రేక్షణ కామెడీ అని కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చింది, అందులో వీడియోలు చూస్తూ కామెడీ లేకపోయినా ఏదో నువ్వుని బతికేస్తున్నావు అలా. సర్లే కానీ బయట మన గురించి ఏమనుకుంటున్నారేంటి? ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది అని అంటున్నారమ్మా బయట. ఇదేదో నీ మనసులో మాటలా ఉందేంట్రా? అమ్మగారు, నేను మిమ్మల్ని అంత మాట. అదంతా పక్కన పెట్టు కానీ నేను ఈ ప్రపంచాన్ని వెళ్ళొద్దాం అనుకుంటున్నాను రా. ఏం చేస్తే బాగుంటుందంటో? ప్రపంచం వైపు తెస్తానమ్మ గారు, దాని మీద ఏలేటండి ప్రపంచాన్ని ఏలేసినట్టుంటది. ఎలా ఉందమ్మగారు బాగా? ఈ చకాలే తగ్గించుకుంటే మంచిది, లేకపోతే తోలు బిరుకని పెట్టి నొక్కి చంపేస్తాం. ఇది నొక్కి చంపినా చంపేస్తుంది. ఎందుకు దీంతో ముందు మీరు ఎమ్మెల్యే కింద పోటీ చేసి సీఎం అవ్వండి, తర్వాత మళ్ళీ పిఎం కింద పోటీ చేసి పిఎం అయితే ప్రపంచం కాదు కానీ ఒక దేశాన్ని అయితే ఏలేచ్చింది. ఎమ్మెల్యే సీఎం ఏంట్రా, డైరెక్ట్ గా పిఎం కింద పోటీ చేద్దాం. ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఫుల్ బాడీ పెయిన్స్, అసలు లేదు. ఏంటో అయ్యో, సర్లేండి, ఏం పెట్టమంటారు? కాఫీ, టీ, ఏమైనా స్నాక్స్ పెట్టమంటారా, లేక డిన్నర్ చేసేస్తారా? ఓపిక లేదే, నేను ఫ్రెష్ అవి వస్తా, డైరెక్ట్ గా డిన్నర్ పెట్టే చాలు. ఇదిగోండి, అయితే మీరు త్వరగా డిన్నర్ వండేస్తే తినేసి పడుకుందాం. చీనా బతుకు డైలీ వంట మార్పులు తప్పడం లేదు. ఏంటి? అదేనే, ముందు రైస్ పెట్టి తర్వాత కర్రీ వండుదాం అనుకుంటున్నాను. లేదు, ముందు కర్రీ చేసి తర్వాత రైస్ పెట్టుకో. నా బతుక్కి నచ్చినట్టు వండుకోవడం కూడా లేదు. వద్దురా సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా, వినరా సోదరా, నేనే దానికి ఎగ్జాంపుల్ రా. ఏమండి, ఈ రోజు నన్ను షాపింగ్ తీసుకెళ్ళండి. సరే రెడీ అవ్వు. ఇదేంటి వెంటనే ఒప్పుకున్నారు? అలానే డిన్నర్ కి రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి. బాయ్ బాయ్. అలానే నీ ఇష్టం. ఏంటి అలానే? నేనేమో అడిగినా వద్దు, అమౌంట్ లేవనాలి. పర్వాలేదే, వెళ్దాం, నీకు నచ్చిన కొనుక్కుంది. వద్దు, మీరు లేవనే చెప్పాలి. సరే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను మళ్ళీ అడుగుతా. ఏమండి, నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళండి. అమౌంట్ లేదు నా దగ్గర, నెక్స్ట్ టైం చూద్దాం. నేను ఎప్పుడు అడిగినా ఇలానే లేవంటున్నారు. సరే సరే తీసుకెళ్తా, రెడీ అవ్వు. పిల్లాడిని చంపేస్తారా? సరే అయితే 10 minutes లో రెడీ అవుతా. అమ్మయ్య, ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, దీని అమ్మ, ఇదేం టైప్ ఆఫ్ స్టడీస్ ఉంది? అందరు ఇంతేనా? Oh my God.